కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్ పెట్టడం చేయటం లేదండి. దయచేసి అవి చేయండి, ఎందుకంటే మీ కామెంట్లు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు తండ్రి కోసం. ఒకప్పుడు గాంధార దేశాన్ని ధన్వంతుడు అనే రాజు పరిపాలించేవాడు. ఒకనాడు ఆయన సపరివారంగా అరణ్యానికి వేటాడబోయి అక్కడ ఒక పుష్పవృక్షం కింద నిలబడి ఉన్న ఒక అతిలోక సుందరిని చూశాడు. వెంటనే రాజుకు ఆమెపై మోహవికారం కలిగింది. అతను తన పరివారాన్ని దూరంగా ఉండమని చెప్పి ధన్వంతుడు ఒంటరిగా ఆ స్త్రీని సమీపించి, నీవు ఎవరు? ఈ అరణ్యంలో ఒంటరిగా ఎందుకున్నావు అని అడిగాడు. నేను ఒక గంధర్వ స్త్రీని. ఆకాశ మార్గాన వెళుతూ ఈ చెట్టు పూలవాసన ఆకర్షించగా కిందకి దిగి వచ్చి ఈ చెట్టు కింద నిలబడ్డాను అని చెప్పింది ఆమె. నీవు మీ లోకానికి తిరిగిపోవద్దు, నా వెంట వచ్చి మా అంతఃపురంలో ఉండిపోయి నాకు ఆనందం కలిగించు అన్నాడు రాజు. గంధర్వ స్త్రీ అందుకు ఒప్పుకోలేదు. రాజు మరింతగా ప్రాధేయపడసాగాడు. చివరకు ఆమె చిరాకుపడి, నీ కళ్ళు నీ బుద్ధిని పాడు చేసేశాయి. నేను గంధర్వ స్త్రీని అని చెప్పినా అర్థం చేసుకోలేకుండా ఉన్నావు గనక గుడ్డివాడి వైపో అని చెప్పించి ఆకాశంలోకి ఎగిరిపోయింది. గుడ్డివాడైపోయిన ధన్వంతుణ్ణి ఆయన పరివారం ఇల్లు చేర్చారు. ఆయన అంధత్వానికి ఎన్ని చికిత్సలు చేసినా ప్రయోజనం లేకపోయింది. శాపం వల్ల వచ్చిన గుడ్డితనం శాప విమోచనంతో కానీ పోదు. ఎవరైనా ఆ గంధర్వ స్త్రీ వద్దకు వెళ్ళి ఆమె అనుగ్రహం సంపాదించి రాజును అంధత్వం నుంచి విముక్తుడిని చేయాలి. కానీ ఈ పని ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ధన్వంతుడికి ఒకే ఒక కొడుకున్నాడు. అతని పేరు నిరంజనుడు. నేను ఎంత శ్రమపడి అయినా గంధర్వలోకానికి వెళ్ళి తండ్రి గారిని శపించిన గంధర్వ స్త్రీ ఎవరో తెలుసుకుని ఎలాగైనా ఆమెను సుముఖురాలను చేసుకుని తండ్రి గారి అంధత్వం పోగొట్టే ఉపాయం తెలుసుకుని తిరిగి వస్తాను అని నిరంజనుడు బయలుదేరాడు. ఇది అసాధ్యమని ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా అతను వినలేదు. గంధర్వలోకం ఈశాన్యంగా ఉన్నదని అందరూ అనేవారు. అందుచేత అతను అదే దిక్కుగా చాలా కాలం ప్రయాణించి ఎటూ దారి లేని ఒక ప్రాంతానికి చేరాడు. ఎక్కడా మనుషులు లేరు, తినడానికి ఏమీ లేదు. ఆకలితో శోషిల్లి నిరంజనుడు ఒక చెట్టు కింద పడుకున్నాడు. తిరిగి స్పృహ తెలిసేసరికి ఒక వికార ఆకారం గల స్త్రీ అతని పక్కన కూర్చుని అతని చేత ఏవో పళ్ళు తినిపిస్తున్నది. నేనొక పిశాచిని, ఈ చెట్టు పైన ఉంటాను. ఈరోజు నీవు నాకు అతిథిగా వచ్చావు, అందుచేత నాకు చాతనైనట్టుగా అతిథి సత్కారం చేస్తాను. ఎవరూ ఇటుగా రారు, నీవెందుకు వచ్చావు అని ఆ స్త్రీ నిరంజనుణ్ణి అడిగింది. నిరంజనుడు తన కథ అంతా పిశాచికి చెప్పి, ఆకలితో పడిపోయిన నాకు తిండి పెట్టి కాపాడావు, గంధర్వ లోకానికి దారి కూడా చెప్పావంటే నాకు ఇంకేమీ అవసరం లేదు అన్నాడు. ఇక్కడ నుంచి గంధర్వలోకానికి వెళ్ళాలంటే ఆకాశ మార్గమే దారి, కానీ నీకది సాధ్యం కాదే అన్నది పిశాచి. ఎంత అసాధ్యమైనా సరే వెళ్ళి తీరాల్సిందే కానీ వెనక్కి తిరిగి పోవటానికి వీల్లేదు అన్నాడు నిరంజనుడు. నేను నిన్ను గంధర్వలోకం ద్వారం దాకా తీసుకుపోగలను, కానీ లోపలకు ప్రవేశించడం మాత్రం నాకు సాధ్యం కాదు అన్నది పిశాచి. ఆ పని చేసివా, నేను నీకు బతుకున్నంత కాలము ఎంతైనా రుణపడి ఉంటాను అన్నాడు నిరంజనుడు. నా కోరిక ఒక్కటి తీరిస్తే ఆ రుణం యావత్తూ తీరిపోతుంది, ఏమంటావు అన్నది పిశాచి. నాకు సాధ్యమైనదైతే నీ కోరిక తప్పక తీరుస్తాను అన్నాడు నిరంజనుడు. నీకు సాధ్యం కానిదైతే నేను కోరతానా అంటూ పిశాచి నిరంజనుడిని కళ్ళు మూసుకోమన్నది. అతను తిరిగి కళ్ళు తెరిచేసరికి గంధర్వలోకం ద్వారం వద్ద ఉన్నాడు. పిశాచి ఒక మబ్బు తిన్నెపైన కూర్చుని, నీవు తిరిగి వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను, నీవు నీ పని పూర్తి చేసుకొని రా, ఆ తర్వాత నిన్ను మీ దేశం చేర్చుతాను అన్నది. అతను గంధర్వలోకంలోకి అడుగు పెట్టగానే అనేక మంది గంధర్వకాంతలు అతని చుట్టుముట్టి ఎంత అందంగా ఉన్నాడో, ఎవత పిలిచిందో అనుకున్నారు. కొందరు అతన్ని నీకేం కావాలి, ఎవరు కావాలి అని అడిగారు. నాకు ఒక గంధర్వ స్త్రీతో పని ఉన్నది. ఆమె ఇటీవల భూలోకానికి వచ్చి మా తండ్రి గారిని గుడ్డివాడు కమ్మని చెప్పించింది. ఆమె పేరు నాకు తెలియదు అన్నాడు నిరంజనుడు. గంధర్వకాంతలు తమలో తాము మాట్లాడుకుని నిరంజనుడి తండ్రిని చెప్పించినది గంధర్వరాజు కుమార్తె అయిన పుష్పోత్తమ అయి ఉంటుందని నిశ్చయించి అతన్ని ఆమె వద్దకు తీసుకుపోయారు. నీవా రాజు కొడుకువా? అతన్ని నేనే చెప్పించాను. నన్ను అంతఃపురంలో ఉండమని చాలా అవమానించాడు, అందుకని నీవు ఇంత దూరం వచ్చావా అన్నది పుష్పోత్తమ. అమ్మా, మీరు మా తండ్రి గారిని సరిగా అర్థం చేసుకోలేదు. ఆయన మీ మీద గౌరవంతోనే అలా అన్నారు, మిమ్మల్ని అవమానించడానికి కాదు.
దయ ఉంచి మీ శాపాన్ని ఉపసంహరించి ఆయనకు దృష్టి ప్రసాదించండి అని వేడుకున్నాడు నిరంజనుడు. పుష్పోత్తమ అతనికి ఒక పువ్వునిస్తూ, ఈ పుష్పాన్ని నీ తండ్రి కళ్ళకు తగిలిస్తే అంధత్వం పోతుంది. కానీ ఒకటి గుర్తుంచుకో, ఈ పుష్పాన్ని నీ తండ్రి కంటికి తగిలించేవాడు ఆడితప్పని వాడుగా ఉండాలి. ఆ మనిషి ఆడితప్పని పక్షంలో మీ తండ్రి తిరిగి గుడ్డివాడైపోతాడు అన్నది. నిరంజనుడు ఆ పుష్పాన్ని తీసుకుని పుష్పోత్తమ వద్ద సెలవు పుచ్చుకుని గంధర్వలోక ద్వారం దాటి పిశాచి ఉన్న తోటికి తిరిగి వచ్చాడు. ఆమె ఒక్క క్షణంలో అతన్ని గాంధార దేశంలో అతని ఇంటి వద్ద చేర్చి, రాజకుమారా, నీకు నా వల్ల కావలసిన సహాయం అయిపోయింది. నా కోరిక తీరుస్తానన్నావు, తీరుస్తావా అని అడిగింది. తప్పక తీరుస్తాను, చెప్పు ఏం చెయ్యాలి అన్నాడు. నన్ను పెళ్ళాడు, అదే నా కోరిక అన్నది రాక్షసి. నిరంజనుడు, సరే, నేను తొందరలోనే తిరిగి వస్తాను, ఇక్కడే ఉండు అని రాజభవనంలోకి వెళ్ళి గంధర్వ స్త్రీ ఇచ్చిన పుష్పాన్ని తన తండ్రి కళ్ళకు తాకించాడు. వెంటనే రాజుకు యథాప్రకారం దృష్టి వచ్చేసింది. తరువాత నిరంజనుడు తన తండ్రికి, మంత్రులకు పిశాచి సంగతి చెప్పి ఆమెను వివాహమాడతానన్నాడు. వద్దురా బాబు, ఏమైనా సరే మాట ఇచ్చాను కదా అని నీవు ఆ పిశాచిని పెళ్ళాడకు అని అన్నాడు రాజు. అన్నమాట తప్పితే మీకు తిరిగి అంధత్వం వచ్చేస్తుంది, నేను పడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది అన్నాడు నిరంజనుడు. నీవు ఆ పిశాచిని పెళ్ళాడే కన్నా నేను ఇలా గుడ్డివాడుగా ఉండటమే నయం అన్నాడు రాజు. కానీ ఆడిన మాట తప్పడం కంటే పిశాచిని పెళ్ళాడటమే నయం అన్నాడు నిరంజనుడు. అతను పిశాచి వద్దకు తిరిగి వచ్చి, నేను నిన్ను పెళ్ళాడి నీ కోరిక తీరుస్తాను, కానీ నీవు మాత్రం ఎవరికీ కంటపడకుండా ఒక ఇంట దాగి ఉండాలి, ఎందుకంటే నిన్ను చూసే అందరూ దడుచుకుంటారు అన్నాడు. నన్ను పాణిగ్రహణం చేసుకున్న తర్వాత నీవు ఎలా ఉండమంటే అలా ఉంటాను అన్నది పిశాచి. నిరంజనుడు లాంఛనప్రాయంగా ఆమె పాణిగ్రహణం చేశాడు, అంటే చెయ్యి పట్టుకున్నాడు. మరుక్షణమే పిశాచి మాయమై ఒక అందమైన రాజకన్య అక్కడ నిలబడింది. ఏమిటి ఈ వింత అని నిరంజనుడు ఆశ్చర్యంగా అడిగాడు. నేను మత్స్యదేశపు రాజకుమార్తెను, నా పేరు సౌరభ. ఒకసారి ఒక ముసలి యోగి మా ఇంటికి వచ్చాడు. మా తండ్రి నన్ను ఆయన శుశ్రూషకు వినియోగించాడు. ఆ యోగి నన్ను పెళ్ళాడాలని కోరిక కలిగి నా తండ్రితో చెప్పాడు. మా తండ్రి యోగికి భయపడి సరేనన్నాడు. కానీ నేను మాత్రం ఆ ముసలివాడిని పెళ్ళాడటానికి ససేమిరా ఒప్పుకోలేదు. ఆ యోగి అలిగి నన్ను వికార ఆకారం గల పిశాచంకమ్మని శపించాడు. నా తండ్రి ఆయన కాళ్ళు పట్టుకుని బతిమాలిన మీదట నన్ను ఎవడైనా ఈ వికృత రూపంలో పెళ్ళాడటానికి సమ్మతించి పాణిగ్రహణం చేస్తే శాప విముక్తి కలిగేటట్టు అనుగ్రహించాడు. ఇంతకాలానికి నీ మూలన నాకు శాప విమోచనం జరిగింది అన్నదామె. నిరంజనుడి భార్య పిశాచం కానందుకు అందరూ ఎంతో సంతోషించారు. వారి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. కథ సమాప్తం.